అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుండి చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడినని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయ ప్రతి వాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరోసారి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధడానికి మా మధ్య ఉత్తమంగా ఆరోగ్యం బాగోలేదని విన్నాం. ఇంటి క్రితం కూడా మేము ఆ విషయం తెలుసుకున్నప్పటి నుండి కూడా ప్రార్థిస్తున్నాం. మరోసారి ఈ సమాజంగా కూడిన ఈ పునరుద్ధాన దినమందు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆ పరాకు ఎలా వారు మాట్లాడకుండా చక్కగా ముందుకు వెళ్ళి మాట్లాడటానికి మీ చిత్రంపై మేము ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభు. అలాగే మరోసారి మీరు మాతో మాట్లాడండి నాయన. గ్రహించే మనసు మాకు గ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు మనం రెండవ సందేశాన్ని నాకు ఇది ఏంటంటే సత్యము స్వతంత్రము అని. సత్యము స్వతంత్రము ఇండిపెండెన్స్ అనే మాట ఈ చదవగానే లేదా వినగానే మీకు నిన్నటి దినం ఆగస్టు 15వ తారీఖు మన భారతదేశానికి స్వతంత్రము వచ్చినటువంటి దినముగా మరి అప్పటి వల్ల అంత అట్టహాసంతో ఆడంబరంగా జరుపుకోలేనప్పటికీ నిరాడంబరంగా ఇప్పుడుగా అన్నట్టు నిరాడంబరంగా అతి తక్కువ మందితో అన్నట్టుగా ఆ స్వతంత్ర దినాన్ని మన దేశస్తులంతా కూడా జరుపుకున్నారు. ఒకప్పుడు మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన చేసేవారు. అది మనం చరిత్రలో చదువుతున్నాం. చరిత్ర ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఆ పరిపాలనలో ఉన్నవారు ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ మనకి కొందరు కనబడతారు. తర్వాత వారు పరిపాలన చేసిన ఆనవాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రిటిష్ వారి టైంలో కట్టిన వృత్తిన ఈ కలెక్టర్ ఆఫీసు లేదా తాలూకా ఆఫీసు ఈ కట్టడాలు బ్రిటిష్ వారు టైంలో కట్టినవి, ఈ రోడ్లు బ్రిటిష్ వారి టైంలో వేసినవి, ఈ రైలు ట్రాక్స్ బ్రిటిష్ వారి టైంలో వేసినవి, ఇలాగా ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. మన దేశానికి స్వతంత్రం, మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, పరాయి దేశస్తులైనటువంటి మీరు మా దేశాన్ని వారికి వెళ్ళుకోండి అని పోరాటం చేశారు. అందుకే పోరాటం చేశారు. గాంధీ గారు నాయకత్వంలో ఎంతోమంది దేశభక్తులు వారు పోరాటం చేసి చివరికి మన దేశానికి, భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు. ఇది దేశానికి స్వతంత్రం. యేసు ప్రభువారు యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయములో ఆయన మాట్లాడినటువంటి స్వతంత్రము అనేది దేనికి సంబంధించిందంటే ఇది వ్యక్తిగతమైన స్వతంత్రం. వ్యక్తికి స్వతంత్రం. అది దేశానికి స్వతంత్రం, ఇది వ్యక్తికి స్వతంత్రం. తనను నమ్మిన యూదులకు చెప్తున్నాడు. ఆయన నమ్మిన యూదులు అనే మాట తన నమ్మని వారు ఎందరో ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఆయన నమ్మిన వారు, నమ్మని వారు, 2 వర్గాలు తన నమ్మిన యూదులతో చెప్తున్నాడు. మీరు నా వాక్యం మందు నిలిస్తే నిజముగా నాకు శిష్యులై సత్యాన్ని గ్రహిస్తారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అంటే ఏంటి? ఎలా కలిగాడు? సత్యం అంటే ఏంటో ఆయనకి తెలియలేదు. సత్యము దేవుని వాక్యమే సత్యము, ఆయనే సత్యము. వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రం మన దేశంలో ఇప్పటికీ కూడా
నా దేశభక్తులైన వారు ఏమంటున్నారంటే, మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చినప్పుడు ఎప్పుడు లెక్క అంటే ఒక స్త్రీ అర్ధరాత్రి మీద కూడా ఒంటరిగా రోడ్డు మీద నడిచినప్పుడు, నిర్భయంగా నడవగలిగినప్పుడు అప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది అని అంటున్నటువంటి సందర్భాలు కూడా అంటున్న వారు కూడా లేక పోలేదు. అంతే కదా. కానీ యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి స్వతంత్రం ఇది వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రం ఉంది. అప్పు ఇచ్చేవాడు కూడా స్వతంత్రం ఉండదు. అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవాడికి దాసుడు. అయితే 7 సంవత్సరాల తర్వాత వాడు మళ్ళీ ఫ్రీ. 7 సంవత్సరాల తర్వాత ఏమవ్వాలంటే 7 సంవత్సరాలకు అప్పు తీర్చేయాలి. తీర్చలేకపోతే అప్పు ఇచ్చిన వాడు ఏం చేయాలంటే అప్పును కొట్టేయాలి. అది పాత నిబంధనలో మనం చూస్తాం. అలా ఫ్రీ అయిపోతారు. సరే, ఉన్న మన టైంలో ఈ స్వతంత్రము అనేది దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించేశాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఏదోనని భూభాగంలో ఆదాము అవ్వ అనేటువంటి ఆది దంపతులను అందులో ఉంచి దేవుడు వారికి ఎంత స్వేచ్ఛనిచ్చాడు 16వ వచనంలో. మరియు దేవుడు అని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తినవచ్చు, వృక్ష ఫలములు తినకూడదు. నీకు వాటిని తినమన్నా మీ చేయుగా చెట్టుకున్నాను ఆజ్ఞాపించాను. నిరభ్యంతరంగా మీరు ఈ తోటలో తిరగండి. ఎవరో కూడా మిమ్మల్ని అడ్డగించేవారు ఉన్నారు. ఆదామా, నిరభ్యంతరంగా మీకు స్వేచ్ఛ ఉంది, ఫ్రీ ఉంది, తిరగండి. కానీ ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు మంచి చెడ్డలా తెలివితేటనిచ్చేటువంటి చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఆ పండు వారు తిననంత కాలము వారు ఎంతో ఫ్రీగా ఉన్నారు, స్వతంత్రంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ పండు దేవుని మాటను కాదని ఆయన మాటను ప్రక్కన పెట్టి ఆ పండు తిన్నారో అప్పుడు వారు బంధించబడ్డారు. యూదులతో యేసు ప్రభువు అన్నాడు, మీరు సత్యాన్ని నమ్ముకొని స్వతంత్రంగా ఉంటారు అంటే వారు అన్నాడు, మేము అబ్రహాము సంతానం కనుక మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదు. మేము మీరు స్వతంత్రులుగా చేయబద్దని ఎందుకు అలా మాట్లాడుతున్నాం అన్నారు. అప్పుడు దాని ఆన్సర్ యేసు ప్రభు చెప్పాడు 34వ వచనంలో, పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు. అది స్టేట్మెంట్. అది ఆయన చేస్తే పాపం చేయవాడు పాపమునకు దాసుడు, అది స్టేట్మెంట్. కనుక ఆయన మరి వారు పాపం చేయనంత వరకు చాలా ఫ్రీగా ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో ఆదాము వారు ఏమైపోయారు, పాపం చేత బంధించబడ్డారు. అది పాపమునకు దాసులైపోయారు. ఎప్పుడైతే వారికి ఒక యజమానుడు వచ్చాడు. ఇప్పుడు అది ఆ పాపము వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. యజమానుడుగా వారు పాపము కిందకు వచ్చారు. పాపము కింద వారు ఏలుబడి చేస్తూ ఉన్నారు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుదాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోనైనట్లుగా చావులకు లోనైన మీ శరీరము పాపము ఏలనీయుకుడి అన్నాడు. అది పాపమునకు మరి ఏలనీయుకుడి, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబడి. పాపము ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడి మీద ఏం చేస్తుంది, పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపము యొక్క ప్రభుత్వము అది మనకి ఏ ప్రభుత్వం ఉందరా అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఆయా దేశాల్లో మానవ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వాలు మన కంటికి కనబడతాయి. ఈ ప్రభుత్వం, ఈ పాపపు ప్రభుత్వం అనేటువంటిది ఇది అదృశ్యమైన ప్రభుత్వం. ఇది దృశ్యమైనది కాదు. ఈ పార్టీలు ఇది దృశ్యమైనది. అది అమెరికాలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం మన దేశంలో ఉంటాయి, తర్వాత వస్తే తెలియదు. ఈ కంటికి కనబడతాయి. కానీ ఈ పాపపు ప్రభుత్వం అనేది అది అదృశ్యమైన ప్రభుత్వము. అది కంటికి కనబడినటువంటి ప్రభుత్వము. ఇది మనుషులు అందరి మీద ఈ పాపం ఏం చేస్తుంది, ఏలుబడి చేస్తూ ఉంది, ప్రభుత్వం చేస్తుంది, అథారిటీ చేస్తూ ఉంది. కనుక మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఈ పాపం యొక్క అధికారం క్రిందకి వెళ్ళిపోయాడు. కనుక ఆ పాపం ఏం చేస్తుంది, దిగ్గుపట్టుకుని వంగదీసినట్లుగా
ప్రతి మనిషిని పాపం ఏం చేస్తా ఉంది? వంగదీస్తా ఉంది. పాపానికి లొంగిపోయాడు మనిషి, పాపానికి లొంగిపోయాడు మానవుడు. చూడండి, ఈ రోమా పత్రికలోనే 5వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట ఇట్లుండగా 12వ వచనం, ఒక మనుషుల ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. అది పాపం అనేది ఆ ఒక్కడే చేశాడు ఆదామే. కానీ ఆ పాపమును బట్టి ఒక మనుషు ద్వారా పాపము మరణము ఎలా ప్రవేశించారు. అలాగే మనుషులు అందరూ కూడా పాపం చేసినందున అది ఆ ఒక్కడే కాదు, మనుషులు అందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారమే, అందరము పాపమునకు లోనైన వారమే. కనుక ఈరోజు మానవుడు పాపము యొక్క ప్రభుత్వం కింద ఏలబడి చేస్తా అన్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, పాపము ఏలనీయకుడి అన్నాడు. ఈ పాపం ఏం చేసింది అంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనములో, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదవాలి. 34 ఆ నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చారు. ఈ ప్రభుత్వం కింద ఏముంటుంది? పాపపు ప్రభుత్వం కింద. నేను రాజకీయ ప్రభుత్వాల గురించి మాట్లాడలేదు, అది మా పని కాదు. యేసుప్రభువు అన్నాడు కదా, ఏమండి ఆ రోజు ఫిలాతుతో బరబ్బా అంటాడు కదా, నేను పోరాడితే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైన. నేను పనిచేసేది పరలోక ప్రభుత్వం కింద ఉండి పనిచేస్తున్నాను. అలాగే నీ ప్రభుత్వ చట్టాన్ని నేను వ్యతిరేకించట్లేదు, మనం ఎవరు వ్యతిరేకించు. ఎందుకంటే నిజానికి మనం అన్ని కరెక్ట్గా కడతాం, ఏది కూడా కట్టకుండా ఉండవు మనం కదండి. కనుక మనం నేను ఈ రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడలేదు, పాప సంబంధమైనటువంటి ప్రభుత్వం కింద ఉన్నటువంటి దాని గురించి నేను దీన్ని సేవకుడుగా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను. కనుక పాపము అనేటువంటిది ప్రజలకు ఏం చేస్తుంది? అవమానం చేస్తుంది. అది దాని వలన ఘనత రాదు. పాపము క్రింద ఉన్నటువంటి మానవుడికి ఘనత. ఒక వేశ్య ఉంది, ఆమె ఎవరు గౌరవిస్తారు? ఏమని? ఆమె సమరయ స్త్రీ ఎందుకు ఒంటరిగా ఆ మధ్యాహ్నం వేళ ఎవరు నీటికి తేలుకోవడానికి రాని కాలం టైం అది. ఎందుకంటే ఎంత విపరీతంగా ఉన్నారు. అయితే ఉదయం వస్తారు, సాయంకాలం వచ్చి పట్టుకుపోతారు. ఆ టైంలో ఎవరు రాదు. ఆమె ఆ టైం ఎంచుకోండి, ఎందుకంటే ఆమె వృత్తి సరైనది కాదు. అది ఆమె చేసేటువంటి వృత్తి ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. అది కనుక మిగిలిన ఆడవాళ్ళు తిడతారు, వినివేవారు, అందుకని ఎంచుకోండి. కనుక ఆమెకి ఘనతను తేవడం లేదు, అవమానం చేస్తుంది. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొరకడం సేపు దొరికితే మనకులా తలెత్తుకుని వెళ్ళలేదు కదండి, తల తీస్తారు. కనుక పాపం ఏం చేస్తుందంటే మనిషికి అవమానం చేస్తారు. ఈ పాపము ప్రభుత్వం కింద మనుషులు ఉన్నారు. నేను మీకు ఇలా డెరవ్ చెప్తాను ఏంటంటే, మానవుడు ఎప్పుడైతే పాపము ప్రభుత్వం కింద వచ్చాడో మనుషులకు అసూయ వచ్చింది, ఈర్ష్య వచ్చింది, ద్వేషం వచ్చింది, పగ వచ్చింది, కక్షలు వచ్చాయి, కోపం వచ్చింది, క్రోధాలు వచ్చాయి, ఆగ్రహాలు వచ్చాయి, గర్వం వచ్చింది, అహంభావం వచ్చింది, ఈగోయిజం వచ్చింది. ఇవన్నీ కూడా మనుషులకు వచ్చాయి. ఇవి లేని మనిషి అంటే ఎవరున్నాడు చెప్పండి? ఏమండి? ఇవి లేని మనిషి ఉన్నాడు ఒకడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధనలో ఈ మనుషులు అనేక పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు లెటర్స్లో ఉంటాయి అన్నమాట. కనుక దీని కింద మనము ఉన్నాం. కనుక దీనిలో నుండి మనం బయటికి రాలేదు. ఈ పాపములో నుండి మనం బయటికి రాలేదు. చూడండి, మన పాపములో నుండి మనల్ని బయటికి తేవడానికి మరి మనల్ని పుట్టించి లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16 గుండెకాయ లాంటి మాటలు. కనుక ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు? కిందకి దేవుడు నరుడిగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. దిగి వచ్చి పాపములకు బానిస అయిపోయాడు. పాపము చేయవాడు పాపములకు బానిస. తాగకుండా ఉండలేడు, సిగరెట్ కాల్చకుండా ఉండలేడు, కిల్లి తినకుండా ఉండలేడు, జరదాకి తినకుండా ఉండలేడు, పేకాట ఆడకుండా ఉండలేడు, ఎవరి చెడు వ్యసనాలు, బూతులు తిట్టకుండా ఉండలేరు, అబద్ధాలు ఆడకుండా ఉండలేరు. ఇలాంటి వ్యసనాలు, కొన్ని దురావాట్లు,
వాటికి ఇలా కొంతమంది సినిమాలు చూడకుండా ఉండలేదు, కానీ నేను ఉండలేకపోతున్నాను రా, తాకుండా ఉండలేకపోతున్నాను రా అంటారు. ఎందుకంటే బానిసగా చేసింది, లొంగ తీసింది. కనుక ఆ సమయం అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే మనిషిని అది అలాగున్న ఆ స్థలానికి తీసుకెళ్ళాలని చేత పాపము చేస్తుంది. దాంట్లో నుండి మనము బయటపడలేదు. అలాగా అందుకని దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి ఆ స్థితిలో, ఆ పాపపు స్థితిలో నుండి మనం నాశనం అయిపోయి నరకానికి వెళ్ళకూడదని దిగి వచ్చి ఆయన మనల్ని విడిపించడానికి లోకానికి ప్రభు వచ్చాడు. చూడండి, లోక రాసిన సువార్తలో 4వ అధ్యాయం, లోక సువార్త 4వ అధ్యాయం యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట లోక సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుటి వారి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే గుడ్డివారి కళ్ళు తెరవబడడానికి, నలిగిన వారిని బంధింపబడిన వారిని విడిపించడానికి, ఆయన హితవస్త్రము ప్రకటించడానికి వచ్చారు. హితవస్త్రము అనే మాటకు అర్థం ఏంటంటే విడుదల అని అర్థం. హితవస్త్రం అనే మాటకు అర్థం ఏంటంటే విడుదల, అది విడిపించడానికి, చెర నుండి, పాపము చెర నుండి, ఆ పాపం యొక్క బానిసత్వం నుండి. పాపం చేయిస్తా ఉన్నాడు వాడు మన భావోద్రేకాల మీద పనిచేస్తాడు. ఇప్పుడు ఎవడు అపవాది, ఈ పాపము ప్రభుత్వానికి అధికారి ఎవరు అంటే అపవాది. అది ఈ లోకాధికారి అన్నాడు. పాపం యొక్క ప్రభుత్వానికి వాడి అధికారి. కనుక వాడి నైజం ఏంటంటే వాడు ఎప్పుడు కూడా వాడి చెడ్డవాడు. వాడు ఎప్పుడు కూడా వాడు చేసేవన్నీ కూడా చెడ్డవే. అది వాడిలో ఏది మంచి ఉండదు, అంత చెడ్డదే, ఏదో ఒక కీడు. అది కీడు చేసేవాడు. సాతానుడు ఎప్పుడు కూడా కీడు చేస్తాడు. దేవుడు ఎవరికి కీడు చేయడు, దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు సాతానుడికి, దేవుడికి, మనిషికి ఉన్న వ్యత్యాసం చెప్తాను చూడండి. దేవుడు గాడ్ ఇస్ గుడ్. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయడు. దేవుడు అందరికీ మేలే చేస్తాడు, కీడు చేయడు. ఇప్పుడు కనుక దేవుడు ఎవరైనా శోధించినప్పుడు నేను దేవుడి చేత శోధించబడుతున్నానని అనకూడదు. దేవుడు కీడు చేయడు. అపవాది ఎవరికి మేలు చేయడు. యేసు ప్రభువుని చదువుతాం కదా, ఆయన మేలు చేస్తూ సంచరించారు అనే మాట అపొస్తలుల కార్యాల్లో చదువుతాం. అపవాది ఎవరికి మేలు చేయడు, అది అందరికీ అది ఏం చేస్తాడో కీడే చేస్తాడు. తర్వాత మనుషుడు వీడు మేలు చేస్తాడో తెలియదు, కీడు చేస్తాడో తెలియదు. నాతో నా సంగతి తెలియదు, నేను మంచిగా ఉన్నాను చెప్పు, మంచిగా ఉంటాను, మరి నేనెంత చెత్తలో నీకు తెలియదు రా అంటాను. వీడు మంచి చేస్తాడో తెలియదు, మనిషి చెడు చేస్తాడో కూడా తెలియదు. ఇది మనిషికి, దేవుడికి, సాతాను కూడా వ్యత్యాసం. కనుక ఈ పాపపు ప్రభుత్వానికి అధికారి సాతాను. కనుక ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనిషిని లొంగదీసి మనిషి జాతి ఏం చేస్తున్నాడు, పాపము చేయిస్తా ఉన్నాడు. అది దానివల్ల మనిషికి ఏమొస్తుంది, తప్పు చేసిన మనిషి ఏం చేస్తాడు, తలెత్తుకుని తిరగలేకపోతున్నాడు సమాజంలో. నేను చెప్పాను, దొంగ దొరికితే సమాజంలో తలెత్తుకుని తిరగలేడు. అసలు ఈరోజు కరోనా వ్యాధి వచ్చిందంటేనే మనుషులు భయపడతారు. ఎందుకంటే మనుషులు అంతా మీకు అర్థరాని వాడుగా చూస్తున్నారు. అందుకని వచ్చినా చెప్పట్లేదు పాపం. కనుక అదే పాపం ఆ వ్యాధి వచ్చిందా, సరే ఆయనకి ధైర్యం చెబుతాం, ఆయన కోసం ప్రార్థన చేద్దామనే వాళ్ళు ఉన్నారా? ఆయన అంతరాని వాడి కింద చూస్తున్నారు. అదేదో పెద్ద మరి భయంకరమైనటువంటి వ్యాధులైపోయిన వాడుగా చూస్తున్నారు. మనం దేశం కావాల్సింది వ్యాధిని కానీ రోగిని కాదు కదా. కనుక ఈ రోజున అలాగే ఈ పాపం అనేటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే ఇవి ఉన్నాయో మనిషికి ఏం చేసిందో అవమానం చేసింది. కనుక యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన హితవస్త్రం ప్రకటించడానికి, పాపము నుండి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక పాపము నుండి ఆయన విడిపించడానికి ఆయన ఏం చేశాడు? పాపము నుండి, ఈ పాపం వలన వచ్చేటువంటి పర్యావసనాలు చాలా భయంకరంగా ఉంటాయి. పాపం ఏం చేస్తాడు, ఈ సాతానుడు ఏం చేస్తాడు, మన భావోద్రేకాల మీద పని చేస్తాడు. అనేది మనిషికి ఆ భావోద్రేకాలు అంటే కోపం వచ్చేస్తుంది, ఆగ్రహం వచ్చేస్తా ఉంటాడు. అంటే వాడు టెంప్ట్ చేశాడు అన్నమాట, నేను రేపుతున్నాడు. భావోద్రేకాల మీద సాతానుడు
పని చేస్తూ ఉంటాడు. వ్యాధులు, పాపం చేసిన తర్వాతే కదా మానవుడికి వ్యాధులు వచ్చాయి. అంత ముందు ఉన్నటువంటి ఫ్రీగా ఏ పాపము చేయనప్పుడు ఏ వ్యాధి లేదు, ఏ జబ్బు లేదు. ఆదాము అవ్వను అప్పుడు కూడా వారు సెక్షువల్ డిజైర్స్ వారు అనుభవించేవారు, సుఖాన్ని అనుభవించేవారు. కానీ వారు పాపం చేసిన తర్వాత వ్యాధులు వచ్చింది, వాళ్ళకి వ్యాధులు వచ్చే వాళ్ళకి. ఆ తర్వాత వారు కుంగిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ కూడా వారి జీవితంలో ఇవన్నీ కూడా వారికి పాపము చేసిన తర్వాత అవన్నీ సంభవించింది. వ్యాధి వచ్చింది, బ్యాక్టీరియా, వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా. ఈరోజు కరోనా వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా, వైరస్ అది కలిపి కారణం. ఆ వ్యాధి ప్రపంచమంతా లారిపోతుంది కదండి. కనుక ఇవన్నీ కూడా అపవాది ఆ పాపం వలన మనిషికి వచ్చినటువంటివి మానవునికి కృంగతీస్తా ఉన్నారు. కనుక శుభవార్త ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. నేను మీకు ఆ పాపములకు బానిస అయిపోయిన, పాపము చేత బంధించబడినటువంటి మరి మిమ్మల్ని విడిపించడానికి ఈ లోకానికి నేను వచ్చాను అని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని మందిరములో యెషయా గ్రంథాన్ని చదివి ఆయన నేను అందుకు వచ్చాను అని ఆయన మాట హితవస్త్రం ప్రకటించడానికని ఆయన ఏం చేశాడు? మన పాపం నుండి విడిపించడం, ఆ ప్రభుత్వం నుండి మనం బయటికి లాగడానికి, సాతాను యొక్క బలము నుండి మనం బయటికి లాగడానికి ఆయన తన ప్రాణములు కలవరి శిలువలో అనిపించాడు. యేసు ప్రభువు 3 మేకుల మధ్య ఆయన నిలబడ్డాడండి. ఆ శిలువలో 3 మేకులు. ఒక ఆయన అన్నాడు, మీ యేసు మీ దేవుడు మేకులే పీక్కోలేకపోయాడు అన్నాడు. మీ యేసు ప్రభు ఆయన పుట్టిన మేకులే పీక్కోలేకపోయాడు. అప్పుడు దానికి ఒక ఆయన సమాధానం చెప్పారు, ఆయన పీక్కోలేక కాదుగా, నీకు కొట్టిన మేకులు పీకాలంటే మరి నీ వల్ల కాదు కనుక, నీ మేకులు పీకడానికి ఆయన మేకులు పీక్కోలేదని చెప్పాడు. నీ మేకులు పీకడానికి నీకు మళ్ళీ ఇంటించి ఆయన మీ దేవుడు మేకులే పీక్కోలేకపోయాడు అంటే, నీ మేకులు పీకడానికి ఆయన పీక్కోలేదంటే మళ్ళీ మాట దానికి సమాధానం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపము నుండి మనల్ని విడిపించడానికి తన ప్రాణమును అర్పించాడు. ఎవరు ప్రాణం పెడతాడండి? అప్పు తీర్చడానికైతే అప్పు తీర్చడు ఏమండి, కానీ ప్రాణమును అర్పించాడు. మన పాపం నుండి మనం విమోచించడానికి ఆయన తన ప్రాణమును అర్పించాడు. ఎలా అర్పించాడు? ఇది బాధ నుండి కల్వరి శిలువలో ఆయన పడిన వేదన, బాధ, ఆ తలకు ముళ్ళ కిరీటం, ఆయన పొందిన గాయాలు, ఇవన్నీ కూడా మన పాపము నిమిత్తం. ఆయన ఏ పాపము చేయలేదు. ఆ రోజున దొంగ అన్నాడు కదా, ఈ దొంగతో ఈయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. మనమైతే నేరస్తులం, మనకి శిక్ష తగిలింది, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. ఆ దొంగడి కాదు, ఫిలాతు కూడా సాక్ష్యం చెప్పాడు. ఇతరులో నాకు ఏ నేరము కనబడట్లేదని ఫిలాతు సాక్ష్యం చెప్పాడు. ఫిలాతే కాదు, తన భార్య కూడా సాక్ష్యం చెప్పింది. ఏమయ్యా, అతను నిర్దోషి, బోర్డులో నిలబడ్డ ఆ వ్యక్తి ఉన్నాడు చూసావా, రాత్రంతా నా కళలోనే ఉన్నాడు. అతను జోలికి వెళ్ళొద్దు, మన భార్య, మన కుటుంబంతో ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, ఆయన నీతివంతుడు అని ఫిలాతు భార్య కూడా సాక్ష్యం చెప్పింది. ఏమండి, దొంగోడు సాక్ష్యం ఒకటే కాదు, ఫిలాతు సాక్ష్యం చెప్పాడు, ఏమంటే ఫిలాతు భార్య సాక్ష్యం చెప్పింది, ఆఖరికి హేరోదు కూడా సాక్ష్యం చెప్పాడు. ఆయనకి తీర్పు తీర్దామని నిలబడి హేరోదు అంటాడు, ఇతరులో నాకేమి నేరం కనబడట్లేదయ్యా. సరే నువ్వేమి కైసర్తో చెప్పుకుంటావు, మీరు కైసర్తో చెప్పిన కైసర్కి కనబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరికైనా శిక్ష విధించాలంటే 2-3 సాక్షులు ఉంటే కాదు. కానీ ఎంతమంది సాక్ష్యం చెప్తున్నా నీలో ఏ నేరము లేదు. కానీ నేరస్తులు మన ఎందుకు ఆయన నేరస్తులు ఆయన నిలబడ్డాడంటే మన కోసం. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఏమన్నాడంటే ఆదాము యేసు ప్రభుని సిలువ వేసినటువంటి స్థలమట గొల్గొతా ప్రాంతం కదండి. యెరూషలేము అనేటువంటి పట్టణానికి బయట ఉంది, కపాల ఆకారంలో ఉంటుంది. యేసు ప్రభుని సిలువ వేసిన చోట ఆదాము సమాధి ఉందంట. ఎవరు సమాధి? ఆదాము సమాధి ఉంది. ఆదాము ఎక్కడైతే చనిపోయి సమాధి చేయబడ్డాడో అక్కడ యేసు ప్రభుని సిలువ వేశాడు. మరి ఆదాము ఎందుకు చనిపోయాడు అంటే, ఆదాము తను చేసిన పాపమును బట్టి చనిపోయాడు. మరి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే, మనము చేసిన పాపము కొరకు చనిపోయాడు. పాపమును బట్టి చనిపోవడం వేరు, పాపములు కొరకు చనిపోవడం వేరు.
ఆయన చేసిన పాపను బట్టి ఆదాము చనిపోతే పాపులమైన మనం కొరకు యేసు ప్రభు వారు చనిపోయారు. అలా చనిపోయిన వారు ఎవరు ఉన్నారు? కనుక అలా చనిపోయినటువంటి వారు మరి ఇంతవరకు ఎవరు కూడా లేరు. యేసు ప్రభు వారు మన పాపముల నుండి, మన పాపముల చేత బంధించబడిన మనలను విడిపించడానికి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చారు. అందుకే ఆయన ఒక వాగ్దానం చేశాడు. చూడండి, రోమాపత్రికలో, రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. ఏ ప్రభుత్వం చేయక ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటామో, మనం ప్రభుని నమ్ముకున్నాం, ఏమని దేవుని నమ్ముకున్నాం ఇంకా అంటాం. నమ్మనే లేదా? అందుకే ఇక్కడికి వచ్చామంట. నమ్ముకున్నాం మనం అందరం. మరి నమ్ముకున్నటువంటి మనము అపవాది పాపపు ప్రభుత్వం కింద ఉండేవాళ్ళం. ఒకప్పుడు చీకటిలో ఉండేవాళ్ళం. ఆ ప్రభుత్వం కింద నుండి ఇప్పుడు ఏ ప్రభుత్వంలోకి వచ్చాం? యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా దైవ పరిపాలన క్రిందకు వచ్చాం. అందుకనే యేసు క్రీస్తుని ఏమని పిలుస్తున్నాం మనము? ప్రభువు అనే మాట అంటాం. యేసు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువు అనే మాట కోర్టులో వాడే మాట. యువర్ మెజెస్టీ అని లాయర్ గారు ఏం చెప్తే ఇక అంతే, ఫైనల్. ఆయన కూడా ఇక మార్చడానికి లేదు. కనుక ప్రభువు అనే మాట అర్థం ఏంటంటే అధికారి అని అర్థం. యేసు క్రీస్తుని మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక, మనకు చేతి ఎక్కువే కూర్చోటం, కంగారు పట్టండి వాక్యం అది. కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక ఏమండి 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. 16వ వచనము, దేవుని క్రీస్తు యొక్క వాక్యమును సమృద్ధిగా మీ హృదయములలో, క్రీస్తు వాక్యము 16వ వచనం చివరిలో, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివాసింపనీయుడి అనేటువంటి మాట. మరొక మాట ఉంటుంది, యేసు క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకోండి అనేటువంటి మరొక మాట మనకి ఇదే అధ్యాయంలో మనకి కనబడుతుంది. యేసు ప్రభుని మీ హృదయాలలో ప్రభువుగా క్షమించండి. పేతురు రాసిన పత్రికలో ఉండండి. పేతురు పత్రిక 1వ పత్రిక, క్షమించండి, 3వ అధ్యాయము. ఆ మాట కరెక్టే. క్రీస్తు వాక్యము మీ హృదయంలో నివసింపనీయుడి. పేతురు పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం, 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడుకున్న ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎలా సిద్ధముగా ఉంది. చూడండి, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అది ప్రభువుగా అంటే ఎలాగా? ప్రభువుగా అంటే అర్థం ఏంటండి? అధికారిగా. అది ఒక ఆఫీసులో ఆ బాస్ ఉంటారు. జాబ్ అంటే అర్థం ఏంటి? జేఓబి. చదువుకున్న వాళ్ళు చెప్తారు రిజర్వేషన్. జేఓబి అంటే జస్ట్ ఓబి బాస్ అని అర్థం. జేఓబి జాబ్ అంటే, జే అంటే జస్ట్, ఓ అంటే ఓబి, బి అంటే బాస్. నువ్వు బాస్కి లోబడాలి అంతే. అదే జాబ్, ఉద్యోగం. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడే రావాలి. కాబట్టి నేను రాని ఇప్పుడు అంటే కుదరదు. అలాగే ఎందుకు పోయినా ఉద్యోగం ఆయన నిజంగా ఉత్తర రాసి పోవాలి ఎందుకు ఎప్పుడు పిలిస్తే అప్పుడే రావాలి. కనుక జస్ట్ ఓబే ద బాస్. దేవుడు మన హృదయాల్లో ఎవరికి ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకున్నామో ఇక పాపం అనేది మన మీద ప్రభుత్వము, మన మీద పాపము ఏలుబడి చేయి. ఇక మనలో పాపం ఉండటానికి వీల్లేదు. అంటే నాలో అసూయ ఉండటానికి వీల్లేదు, ఈర్ష్య ఉండటానికి వీల్లేదు, ఆగ్రహం ఉండటానికి వీల్లేదు, లేదా ముఖము ఎదురు ముఖం అలా ముడుచుకుని ఉండటానికి వీల్లేదు, లేకపోతే ఇలాగా ముడుచుకుని ఉండటానికి వీల్లేదు, గర్వం ఉండటానికి వీల్లేదు. ఇవన్నీ పాపం. ఏది పాపము? చాలా ఉన్నాయి. ఓ మాట చెప్తాను, మేలైనది చేయి ఎడిగియుండి అలా నువ్వు మేలు చేయకపోతే అది కూడా నువ్వు మేలు చేయగలవు, నువ్వు ఆ పని చేయగలవు, నువ్వు ఆ సహాయం చేయగలవు.
నువ్వు ఇవ్వగలవు కానీ నువ్వు ఇవ్వట్లేదు, అది నీకు పాపమే. అదే నేను పూజ చేయట్లేదు కదండి, నేను పొగదు, నేను ఆ సినిమాలు కట్టలేదు కదా, అబద్ధం ఆడలేదండి, నేనేమి చేయట్లేదు కదండి అంటే, మేలైనది వెలిగి ఉండి అలాగూ చేయని వారికి ఏమి కలుగును? పాపము కలిగిన. యాకోబు పత్రిక 4:17 మేలైనది వెలిగి అలాగూ చేయని వారికి ఏమి కలుగును? అక్కడ 4:17 యాకోబు రాసిన పత్రికలో పాపము కలుగును, పాపము కలుగును. చదవండి 4:17 చదవండి. యాకోబు మేలైనది చేయగలిగి అలాగూ చేయని వారికి అది ఆధ్యాత్మిక క్రమమే పాపం కాదు. అంటే దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు చేయకపోతే మనం ఏం చేస్తామా? పాపమే. ఆదివారం వర్షిప్ డే, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకపోవడం తప్పే, అది పొరపాటే. మనం దేవుడు మనకు అన్ని ఇస్తాడు, అన్ని దేవుడి యొక్క నుండి మనం పొందుతున్నాం. ఆ 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు నాకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది దేవుడే నాకు ఇచ్చాడండి, దేవుడే నాకు మేలు చేశాడండి అంటున్నాను. మరి దేవుడు ఇచ్చిన 100 రూపాయల నుండి ఓ 10 రూపాయలు తీసి ఇది దేవుంది అని పక్కన పెట్టలేకపోతున్నాం. ఇది దేవుడి భాగం అని మనం తీయలేకపోతున్నాం. అసలు విధవరాన్ని దేవుడు మెచ్చుకోవడానికి కారణం, అంత ధనవంతులు మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే అవి ఏమీ లేకపోయినా. నాకు ఈ మధ్య పాస్టర్ గారు నేను మాకు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళ సమర్పణ నెలకు 5,000 వస్తాయంట, 3,500 రూపాయలు ఇంచెంది కట్టాలని. ఇంకెంత ఉంటుంది చెప్పండి? 1,500 ఉండాలి. నెల బతకాలి. నెల 1,500తో భార్య, భర్త, తల్లి, ఇద్దరు పిల్లలు ఎంతమంది? భార్య, భర్త, తల్లి, 2 పిల్లలు, మొత్తం 5 బతకాలి. 1,500 రూపాయలతో ఎట్లా సాధ్యం అది? కానీ అందులో దేవుని భాగాన్ని దేవునికి వేరు చేసి దాంట్లో పెట్టాం. మందిరానికి రావట్లేదు కదా, డబ్బాలో పెట్టాం. ఆ మందిరానికి వెళ్ళి ఇచ్చి దశమ భాగం ఈ ఆత్మలో ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. ఇంత సమర్పణ ఉందా నీకు అని. భోజనం చేసిన ప్రతిసారి ఇంచుమించు పాస్టర్ గారు నేను అదే మాట్లాడుతూ సంభాషణ చేస్తాను. ఓకే, గ్రేట్ డెడికేషన్. ఎక్కడ సరిపోతుందని చెప్పాలి నేను అనుకున్నాను. అది చాలా గొప్ప సమర్పణ. రేపు దేవుడు వంశాన్ని దీవించకుండా మానతారా? ఆయన దీవించాలి అని అనుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండగలుగుతాడా దేవుడు అనిపించి ఆనందంతో కన్నీళ్లతో ఆ బిడ్డలు బట్టి చూపిస్తుంది సమర్పణ. ఏం తింటున్నారు బాగుతున్నాను, కానీ ఆకలితో నా పర్వాలేదు, ఇది తీసేయాలి దేవుడి. అది కనుక మనం చేయగలిగి అది చేయాలి. చేయగలిగి అలాగే చేయని వారికి ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. చాలా ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి. కనుక మనము పాపము అంటే నువ్వు మంచి చేయాలి, అలా నువ్వు చేయవలసిన మంచి చేయకపోవడం, ఇవి చేయడమే పాపం కాదు, చేయకపోవడము పాపమే. దేవుడి మందిరానికి మనకు అవకాశం ఉన్నప్పుడు రాకపోవడం, ఆదివారం లేనప్పుడు ఇంట్లోనే మనం కూర్చుని, ఇంట్లోనే భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఆదివారం కూర్చొని మీరు చక్కగా పాటలు పాడుకుని. ఇది లైవ్ రాదు, లైవ్ అంటే సిస్టమ్ వేరేగా ఉంటుంది. యూట్యూబ్లో పెట్టడానికి లోడ్ చేస్తున్నారంటే, మీకు డైరెక్ట్ లైవ్ అంటే ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ పెడితే డైరెక్ట్గా లైవ్ వస్తుంది. ఇందు నుంచి లైవ్ రాలేదు, లోడ్ చేసి తర్వాత పెడతారు. దీన్ని మీరు వినొచ్చు. ఆ తర్వాత మనం ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అనుకోరా ఏంట్రా ఆదివారం అవును చర్చ లేదు కదా, చర్చకి వెళ్ళడానికి కర్ఫ్యూ కదా, అందుకే ఇంట్లోనే వారికి కూర్చొని పాటలు పాడుకున్నారు వాళ్ళ దేవుడికి, అది సాక్ష్యం కదా. రేపు మా పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ సదానందరావు గారు ఎలా నమ్ముకున్నారు అనుకుంటున్నారు అని పాస్టర్ గారు చెప్పారు. మేము మా అమ్మ నాన్న ఇంట్లో మా పిల్లలు మా చెల్లెళ్ళు మేము పాటలు పాడుకునేవాళ్ళం, అలా కూర్చునే వాళ్ళు అంటారు. వెంకటేశ్వరరావుకి దండం పెట్టేవాడు, గడ్డం పెంచేవాడు, లారీ డ్రైవర్ ఆయన ఎస్ఆర్ఎంకి. మేము అలా పాటలు పాడుకుంటుంటే మా దగ్గరికి వచ్చి అలా మా పక్కన అందుకుంటేవారు, అలా వచ్చి కూర్చొని అలా రక్షించమంటారంట ఆ పాటలు. అలాగా మన ఇంట్లో కూర్చొని అలా నా దగ్గర పరిగెత్తిపోవా, దేవా నేను తప్పు చేశాను ఆయన నన్ను క్షమించు అన్నావు, తినేసి అలా అనుకున్నావా? కనుక ఇలా ఊరుకుంటే దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎంతో మన మీద పడిన మాటలు కూడా ఇది.
కనుక మనం మన పాప విషయమై మనం దారి లేక చిత్తాపడాలి. సరే, కనుక దేవుడు పాపము నుండి ఇక పాపము మన మీద ప్రభుత్వము, పాపానికి అధికారం లేదండి. ఇప్పుడు నా అవయవాలు ఇదివరకు పాపానికి ఇచ్చారు. ఈ చేతులతో తప్పుడు రాతలు, దానిని ఎప్పుడైనా తప్పుడు రాతలు రాశాడా? ఎవరి తప్పుడు అకౌంట్స్ రాశాడా? ఆఫీసులో తప్పుడు అకౌంట్స్ రాశాడు. ఎప్పుడు టైంకి వెళ్ళేవాడు, దానికి టయానికి వెళ్ళేవాడు. అంతేగాని 11 గంటలకు ఆఫీస్కి వెళ్ళి 10 గంటలకు వచ్చినట్టు వేసేవాడు కాదు. ఒకవేళ లేట్ అయితే ఆ లేట్ అయిన టైమే వేసేవాడు. అధిక నీతి గలవాడు, ఏ లోపం కలగలేకపోయాడు. ఎందుకంటే అతని మీద పాపము ప్రభుత్వం చేయట్లేదు. కనుక పాపము మన మీద ప్రభుత్వం చేయదు, పాపం ప్రభుత్వం చేయదు. అందులోకి మనం బయటకు వచ్చాం, విడుదల వచ్చింది. అది మన అవయవాలు ఇందాక రోమాపత్రికలో ఇదివరకు మీరు రోమాపత్రికలో పోతాను చూడండి. ఇదివరకు మీరు పాపానికి దాసులుగా ఇచ్చారు. 12వ వచనం నేను చదువుతున్నాను, మీ బైబిల్లో చూడండి. రోమాపత్రిక 6:12. పురాశకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీర పాపం ఏలనీయకుడి, మరి మీ అవయవం దుర్నీతి సాధనలు అప్పగించబడి, అయితే మృతులలో నుండి సజీవుల మనకు మీరే దేవుడికి అప్పగించుకోండి. మీ అవయవాలను నీతి సాధనములుగా దేవుడికి అప్పగించాడు. ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో లోనైన వారు కాదు కనుక ఇక పాపము మీ మీద ప్రభుత్వము. ఇక నేను పాపము ప్రభుత్వం కింద లేను, దైవ పరిపాలన కింద ఉన్నాం. ఇప్పుడు నాకు అధికారి ఎవరంటే యేసు ప్రభు, దేవుడే. హల్లెలూయా. ఆయన ఏం చెప్తారు చేస్తాను. నువ్వు చెప్పింది వింటాను, ఆయన చెప్పింది వింటాను. నువ్వు చెప్పింది ఆయన చెప్పింది బైబిల్లో అలాగే ఉందని చూసుకుంటాను. ఉందంటే దాన్ని అమలు చేస్తాను, లేదంటే అయ్యో వాడి ఇవ్వడేమో, పెట్టడేమో, అది రాడేమో, మన గౌరవం ఇవ్వడం, అవన్నీ రైట్ అంటాయి. వాట్ గాడ్ సేస్ అది అంటే సరెండరింగ్ దేవుడికి పూర్తిగా. మనం దేవుడు యేసు ప్రభువా అంటే యేసు క్రీస్తు నాకు ప్రభు, ఆయనే నా భర్త, ఆయనే ఎవరి భార్య కనుక అడుగుతాం. కనుక ఆయనే నా దేవుడు, నా ప్రభు. ఆయన నమ్ముకున్న మనము ఇక పాపము మన మీద ప్రభుత్వము చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన విడిపించాడు. చూడండి, 2 మాటలు వివరించరు కానీ జస్ట్ అలా చూపించేసి లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. లేవి కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని ఏం చేశాను? బయటికి తీసుకొచ్చి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాని పలుకులను తెప్పి మిమ్మల్ని నిలువగా నడవజేసింది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకప్పుడు ఎవరికి బానిసలుగా ఉండేవారు? ఏ దేశంలో బానిసలుగా ఉండేవారు? ఐగుప్తు దేశంలో ఫరోకి బానిసలుగా ఉండేవారు. మీకు స్వతంత్రం ఉండేది కాదు. వాడు ఏం చెబితే అదే చేయనంటే లేదు కాదు, మీకు ఫ్రీ లేదు. ఎందుకంటే వాడు మీ మీద కాడి పెట్టాడు, మీరు నిటారుగా నిలవలేకపోయేవారు. అలాంటి మిమ్మల్ని నేనేం చేశాను? మోషేను పంపించి, మోషే ద్వారా పస్కా పశువును వధించి, ఆ పస్కా గొర్రెల పస్కా పశువు యొక్క ఆ రక్తము ద్వారా మిమ్మల్ని ఏం చేశాను? ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చాను. మీ మీద కాడిని ఏం చేశాను? ఆయన విడిచేశాను. ఇదివరకు నిలబడలేకపోయావు, ఆ తెంపేశాను నేను. ఇప్పుడు నువ్వు ఫ్రీగా నిలబడుతున్నావు. కనుక అందులో నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను అన్నాడు. అందులో నుంచి ప్రభు తీసుకొచ్చాడు బయట. మన హెస్కేల్ గ్రంథం 34:27లో హెస్కేల్ 34:27లో ఒక మాట చదువుతున్నాను చూడండి. వృక్ష ఫలములు ఫలమిచ్చును, భూమి పంట పనులు నిర్భయంగా నివసిస్తారు. నేను వారి కాడికట్లను తిప్పి వారి దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారు విడిపింపగా నేను యెహోవాయైన ఉన్నానని వారు తెలుసుకొందురు. కనుక దేవుడు వారిని విడిపించాడు. అలాగే మరి దేవుడు మనలను మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనం విమోచించి మన మీద ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన తొలగించారు. ఇక మనం పాపములకు దాసులు. అది పాపము అంటారు కదా, పాపం చేసావు కదా, పాపం చేసిన వల్ల ఏమొచ్చింది? అవమానం వచ్చింది, కీడు వచ్చింది. ఇక నీకు కీడు కలగకుండా ఇక పాపము కీడు సంభవించడానికి కారణం ఏంటి? ఈరోజు అనుకుంటున్న ప్రపంచాన్ని గడగడలాడించడానికి కారణం ఏంటి? మానవుని యొక్క పాపం కావచ్చు.
కనుక ఇక నీకు ఆ పాపము చేయొద్దు అన్నాడు. కనుక మనం పాపము కనుక దేవుడు మనలను ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత అపోస్తుల కార్యములో 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యము జస్ట్ మీకు చూపిస్తున్నానంటే వివరించట్లేదు ఎక్కువగా. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో చూడండి 22వ వచనం. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకున్నాము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించు. 23వ వచనంలో నీవు ఘోర స్వస్థతములను బంధత్వములో ఉన్నావు ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది అన్నాడు. ఎవరిని? సీమోను పేతురు. ఆ అపొస్తలుడైన పేతురు గారడీ వాడైన సీమోన్ని ఎవయ్యా నువ్వు బంధకాల్లో ఉన్నావు. ఆ బంధకం ఏంటో తెలుసా? నీలో నీతి లేదు. ఏముంది? దుర్నీతి ఉంది. నీలో ఏముంది? దుర్నీతి ఉంది. ఆ దుర్నీతి చేత కట్టబడ్డావు. ఏమడుగుతున్నావు? దేవుని వరాన్ని డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, దేవుడికి డబ్బులు ఇచ్చి వరమివ్వమంటావా? ఏమండి? లంచగండుగా కనబడ్డాడు దేవుడు. దుర్నీతి ఉంది నీలో. దుర్నీతి ఉన్నవాడు అందరిలో ఆ పాపము చేత వాడు ఏం చేయడు? కట్టబడ్డాడు. అది కాదు, ఎప్పుడు అదే చేస్తాడు. దుర్నీతి బంధకాలు ఉన్నట్టుగా నాకు కనబడదు. కనుక ఆ దుర్నీతి బంధకాలను కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒకప్పుడు అవినీతి ఉండేది మనలో, ఇప్పుడు మనలో అవినీతి ఉండదు, నీతే ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఒక క్రైస్తవుడు ఎక్కడున్నా నీతిగానే ఉంటాడు. ఈజ్ ఏ క్రిస్టియన్. ఒక ఆయన మా ఫ్రెండ్ అని అడిగాడంట. ఆయన అప్పుడే విశాఖపట్నం జిల్లా పరిషత్తులో ఈ ఇంక్రిమెంట్లో అవి ఇచ్చే ప్లేస్లో కూర్చున్నాడు. ఆయన ఒక ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. బాబు ఆయన ముందున్న ఆయన ఎన్నిసార్లు తిరిగినా ఈ పని చేయట్లేదు. పాపం ఈయన వచ్చాడు కూర్చోగానే ఆ రోజు కూర్చున్నా నెక్స్ట్ డే వచ్చాడు. ఇలాగంటే సార్ ఏమేమంటారు సార్ అంటే, మీరేమి ఇవ్వక్కర్లో లేదు, రేపు రండి మీ పని నేను చేసేసి మీరు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు క్రైస్తవులా అన్నాడు. ఆయన మీ పేరు అని తెలుసుకుంటారు. మీ పేరు ఒక శాంపిల్ ఇది క్రైస్తవులు అనుకుంటారు. మరి ఎవరు క్రైస్తవులు ఏమని అనలేదు. ఆయన అన్యుడు. ఆయన రేపు రండి మీ 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 పని చేసేసి మీ కాగితం మీకు ఇచ్చేస్తారంట. ఆయన అన్నాడంట, యు ఆర్ ఏ క్రిస్టియన్, క్రైస్తవులా అన్నాడు. డబ్బులు ఇవ్వకపోతుంది వద్దండి అన్నాడు. మీరు క్రైస్తవులా? నాకెంతో ఆనందమైంది. అది క్రిస్టియన్ ఎక్కడ ఉన్నా సరే ఈయన క్రైస్తవుడు. ఒక ఆయన అడిగారు, బ్యాంక్ మేనేజర్ మా బంధువే, నాకు తెలుసు. ఆయన అన్నారు, శ్యామ్ అందరూ తాగుతున్నారు. ఆయన పెద్ద పెద్దోళ్ళు వస్తారు, పై ఆఫీసర్స్. ఈ మేనేజర్ కంటే పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళంతా వచ్చి పార్టీ చేసుకుంటున్నారు, రమ్మన్నారు తాగడానికి. నేను రాను అంటున్నాడు. ఎందుకు తాగమంటే, సార్ నా పేరు శ్యామ్ ఏంటి అన్నాడంట. ఎంతమంది క్రైస్తవులు తాగట్లేదా అంటాడు. సార్ వాళ్ళ సంగతి రాకుండా ఆ టైర్లు చాలా ఉంటాయండి. అవి మీరు అవ్వకపోయినా సరే అవి ట్యాక్సీ పడిపోయినట్టు, కొత్త వేసినట్టు, పడినట్టు అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ప్రస్తుతం కనుక దుర్నీతి మనలో ఏముంటుంది? దుర్నీతి మన నీతి కలిగింది. మన నీతికి అప్పగిస్తాం మన సాధన. మరో మాట గురించి ప్రార్థన చేస్తారు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 16 వచ్చిన చివరి మాట. 10వ అధ్యాయము 16 వచ్చిన స్త్రీ బొంగిపోయింది. 16 సంవత్సరాల నుంచి అనుకుంటా, బహుశా 10వ అధ్యాయము 18 సంవత్సరముల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపగల. చూడండి, ఈమె కూడా బంధించబడేది 18 సంవత్సరాల నుంచి. ఏంటండి? నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. వ్యాధితో బాధపడతా ఉంది. వ్యాధికి వంగి తీస్తూ ఉంది. మనసులో కూడా ఆ బాధ ఉంటుంది. కనుక స్వతంత్రం అనగా సత్యమును నమ్ముకుని పాపం యొక్క ప్రభుత్వం నుండి విడిపించబడి ఐగుప్తు దేశంలో నుండి విడిపించాం. పరాయి దేశస్తులు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ దేశాన్ని మనం ఏలుకుంటున్నాం. అది దేశానికి విముక్తి. కానీ దేశమును మరి మానవునికి పాప విముక్తి కావాలి. మానవుడు పాపం చేత బంధించబడ్డాడు, దాంట్లో నుండి బయటకు రావాలి. లేకపోతే నేను పాపం బంధించింది, నేను ఫ్రీగా ఉండలేవు, స్వేచ్ఛగా ఉండలేవు. ఆ పాపము మనను మన చేత పాపం చేస్తే దానివల్ల మనకు అవమానం వస్తుంది. పాపం చేసే వాడికి ఘనత రాదు, వాడికి అవమానం వస్తుంది. మరి నీతి వలన ఘనత వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది. కనుక ఆయన మనకు ఆ పాపము నుండి మనల్ని విమోచించడానికి, ఆ బంధకాలను విడిపించడానికి. చూడండి, ఎన్ని పట్లు ఉన్నాయి. ఆమె కట్టేసింది 18 సంవత్సరాల నుంచి. ఆరోగ్యం బాగోలేదు. అసలు ఎప్పుడైతే మానవుడు పాపం చేసాడో ముందే చెప్పారు, అప్పుడే మానవుడికి ఏమొచ్చింది? వ్యాధులు వచ్చాయి. బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, ఫంగస్ వల్ల, ఈ మూడిటి వల్లనే మనం తాగే నీరు, గాలి కలుషితం, వీటి వలన మానవుడికి వ్యాధులు వస్తాయి. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో
ఈ వ్యాధులు వస్తున్నాయి అని యేసుక్రీస్తు ఆయన అంటాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. కనుక ఆయన కార్చిన రక్తంలో పాపం మోచిన ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. ఆయన 18 సంవత్సరం నుంచి ఆ వ్యాధి పీడిస్తాము, బాధిస్తాము. ఆ కత్తిని కూడా ఏం చేశాడు, ఆ వ్యాధి చేత కట్టబడింది అది. కానీ ఇప్పుడు ఆ కట్టు తిప్పేశాడు ఆయన. ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉంది. హల్లెలూయా. ఇది నన్ను వదలలేదండి ఈ వ్యాధి, ఎప్పటి నుంచి నన్ను తినేస్తుందండి వ్యాధి. కనుక ఆ కత్తి నుండి దేవుడు ఆమెను తీసి విడిపించి నికారుగా నిలబడింది. అంత ఆనందం, స్వతంత్రము. ఎప్పుడైతే మనం సత్యాన్ని నమ్ముకుంటామో అప్పుడు మనం స్వతంత్రంగా హ్యాపీగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలాంటి గొప్ప దేవుడు మనం నేర్చుకుంటాం. దేవుడి మాటలను ఆశీర్వదించాలి. ప్రార్థన చేసుకుందాం. కళలో వచ్చి కళ్ళు వచ్చుకొని ప్రార్థించాలి. ఇంకోవరకు మనం దేవుని సందేశం మొదటి వర్తమానం దావీదులో 3 వైఖరిలో మనం చూస్తాం. 3 లక్షణాలు. ఒకటి పశ్చాత్తాపపడేవాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఆరాధించాడు, దేవుడిని సేవ చేశాడు, దేవుని ఒక పని చేశాడు. నేను బాధ్యులు కాదు అనుకోలేదు, ఏం చేయాలో చేశాడు. ప్రశ్నలు ఆ 3 మనం ఆరాధించాలి. మన దేవుడు అనుకువం ఉంది. గొర్రెలు కలుసుకునేవాడు రాదయ్య, పొగలు రాలేదండి, అనుకుగానే ఉన్నాడు. పొగను బట్టి మాట్లాడలేదు. నేను ఎలా కనబడుతున్నాను అనే మాట పొగలు పట్టించిన వారికి పొగలుగా మాట్లాడుతున్నాడు. దానిలో అనుకోగా ఉండి మాట్లాడాడు. ఆత్మను హెచ్చరించాడు. తప్పు చేసింది ఏమిటంటే కాళ్ళ మీద పడ్డాడు. ఆయన అల్పుడుగా ఉండేవాడండి. రాజుగారికి నువ్వు అల్లుడవుతావయ్యా అని చెప్పారు. ఆ రాజు గారికి అల్లుడవుతా, నేనంతటి వాడిని అయ్యా బాబు, రాజుకి అల్లుడయ్యా అంతటి వాడినా నేను అంటాడు. అల్లుడయ్యాడు, రాజు అయ్యాడు, అయినా మనసు మారిపోలేదు. ఒక వీణ వాయించే వాడిగా వచ్చినప్పుడు ఎలాగ అనుకువగా ఉన్నాడో రాజుగారి కోటలో, నువ్వు అల్లుడవుతావు రాజుకి అంటే నేనెంతటి వాడిని అన్నాడు. రాజుగారికి అల్లుడయ్యా అంతటి వాడినా. తర్వాత నిజంగానే దేవుడు రాజు చేస్తే రాజుగారికి అల్లుడైనా ఆయన నేను ఎవరనుకున్నా మా మామగారి దేశానికి రాజు అనుకోలేదు. కాలం ఎగరేయలేదు. ఆయన మినిస్టర్ అయితే ఆ కొడుకు ఏలుబడి చేస్తా ఉంటాడు. గాలి మా మామగారి దేశానికి రాజు కాలం ఎగలేదు, దాని అనుకుగా ఉన్నాడు. తర్వాత తలే రాజు అయిన నీవే ఆ మనుషుల వరకే నేను అనుకుగా ఉన్నాడు. కాదు, ఈరోజు స్వతంత్రాన్ని జరుపుకున్నాం. అది దేశానికి స్వతంత్రం, ఆనందిస్తున్నాను, వేడుకలు చేసుకుంటున్నాం. కానీ మేము పాపం చేత బంధించబడ్డాం. పాపపు ప్రభుత్వం, ఇది అదృశ్య ప్రభుత్వం, ప్రతి మనిషిని ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కింద నువ్వు నలిగిపోతున్నాం, వ్యాధులు అనుభవిస్తున్నాం, కీడు అనుభవిస్తున్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం, శాంతి లేకుండా ఉన్నాం, సమాధానం లేకుండా ఉన్నాం, రోగిష్టిగా ఉన్నాం. అలాగా బంధించబడ్డాం. ఇందులో నుండి విడిపించడానికి, ఆ దుర్నీతిలో నుండి విడిపించడానికి, వ్యాధుల నుండి విడిపించడానికి, ఆ యొక్క పాపం నుండి విమోచించడానికి, హితవస్తులు ప్రకటించడానికి యేసు ప్రభువు వచ్చారు. ఆయన మనం నమ్మాం. ఇంకా ఆయన నమ్మకపోతే నమ్ముకో, ఆయన ద్వారా నీకు విడుదల. ఆ పాపపు ప్రభుత్వం నీ మీద ప్రభుత్వం చేయదు. ఇక ఎట్టి అధికారం మన మీద లేదు. మనం నీతి పాలన క్రింద ఉన్నాం. మనం ఏం చేసినా నీతిగా చేస్తాం, ఏం మాట్లాడినా నీతిగా మాట్లాడతాం, ఏం ఆలోచించినా నీతిగానే ఆలోచిస్తాం, ఏం చేసినా నీతిగానే చేస్తాం. ఎందుకంటే మన ప్రభుత్వం నీతి ప్రభుత్వం, నీతి క్రింద మనం ప్రభుత్వం. దయగలిగిన మా తండ్రి నీతిమంతుడు మీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకప్పుడు మేము పాపపు ప్రభుత్వం కింద ఉన్నాం, యజమానుడు సాధారణుడుగా ఉన్నాడు. కానీ నీ కృపాకనికరం చేత కటాక్షించి మమ్మలను నీ సువార్త ద్వారా విమోచించి ప్రభా నీతి పాలన కిందకి, నాయన దైవ పరిపాలన కిందకి యేసు ప్రభువే మా నాయకుడుగా ఉండి ఆయన పరిపాలన కిందకి మమ్మల్ని తీసుకొచ్చిన మా దేవానికి తండ్రి. ప్రభా యొక్క దుర్నీతి అనేటువంటిది మాలో లేకుండా నాయన మేము అనారోగ్యంగా ఉన్నట్టు తెచ్చుకుంటాం కాదు, మేము ఆరోగ్యంగా ఉన్నట్టు తెచ్చుకుంటాం. ప్రభా నీతి పరిపాలన, దైవ పరిపాలన మేము శాంతి సమాధానం కలిగి ఎల్లప్పుడూ ఫ్రీగా స్వేచ్ఛ సహాయించండి. వాక్యం బిడ్డలు నిందాలుగా దీవించండి, ఆశీర్వదించండి.
వర్షపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు గారి కృప, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎలా పుస్తకానికి కూడా